జిల్లా కలెక్టర్ వారికి without any issues, without any problems, మనం పోలింగ్ కంప్లీట్ చేశాం. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ అంటే కౌంటింగ్ సంబంధించి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. అండ్ కౌంటింగ్ ఎట్లా చేస్తాము, రోజుతే ఉంటాయి, మన వస్తే ఉంటాయి. ఈరోజు హాఫ్ అన్ అవర్ మనం చేస్తాం. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం all district election officers మరియు రిటర్నింగ్ ఆఫీసర్ కౌంటింగ్ ఏజెంట్స్ అండ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్తో మీటింగ్ చేయాలి. అండ్ ఇంపార్టెంట్ లైక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి క్లారిటీ ఇచ్చి సో దట్ ఈ కౌంటింగ్ యాక్టివిటీ మనం కరెక్ట్ టైంలో కరెక్ట్గా కౌంటింగ్ చేయాలి. ఈ సందర్భంగా ఈరోజు ఈ మీటింగ్ అప్రోచ్ చేయడం ముఖ్యంగా చూస్తే కౌంటింగ్ 2 చోట్ల ఇప్పుడు చేయడం జరుగుతుంది. ఎస్ఆర్టీఆర్ కాలేజ్లో ఉండి భీమవరం అండ్ తాడేపల్లి. సో సపోజ్ ఉండి చూస్తే ఉండిలో గ్రౌండ్ ఫ్లోర్ ఒక పెద్ద హాల్లో లెఫ్ట్ సైడ్ అసెంబ్లీ జరుగుతుంది, రైట్ సైడ్ పార్లమెంట్ జరుగుతుంది. మళ్ళీ ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఉంది ఎస్ఆర్టీఆర్. భీమవరం చూస్తే సెకండ్ ఫ్లోర్లో ఒక హాల్లో అసెంబ్లీ కౌంటింగ్ జరుగుతుంది, ఇంకొక పక్కన పార్లమెంట్ కౌంటింగ్ జరుగుతుంది. సిమిలర్లీ తాడేపల్లి కూడా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో థర్డ్ ఫ్లోర్, అక్కడ కూడా అడ్జాయినింగ్ 2 హాల్స్ ఉన్నాయి. ఒకటి హాల్లో అసెంబ్లీ, ఒకటి హాల్లో పార్లమెంట్. అండ్ అసెంబ్లీ సంబంధించి కూడా మనం పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేయాలి. పోస్టల్ బ్యాలెట్ అంటే హోమ్ ఓటింగ్ సంబంధించి యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీస్ కూడా పోస్టల్ బ్యాలెట్ చాలా ఈసారి ఇచ్చారు ఓట్స్. ప్లస్ సర్వీస్ ఓటర్ అంటే ఆర్మీ, నేవీ, వాటర్, డిస్ట్రిక్ట్ సర్వీస్ ఓటర్ పోస్ట్ వరకు పంపిస్తున్నారు. సో తాడేపల్లి కూడా సంబంధించి ఓన్లీ పోస్టల్ బ్యాలెట్ ఒక సెపరేట్ పంపించింది. ఒక పక్కన ఒక లొకేషన్లో ఉన్నాయి, అక్కడ కూడా సెపరేట్ హాల్స్ ఉన్నాయి. అండ్ పార్లమెంట్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ అంటే ఈ 322 ఉంది, ప్లస్ 400 సర్వీస్ ఓటర్స్ కూడా ఇక్కడ వరకు పంపించారు. సో సుమారుగా ఒక 10 ఏజెంట్స్ అపాయింట్ చేస్తున్నారు. పార్లమెంట్ హాల్ సంబంధించి కౌంటింగ్ ఏజెంట్స్ ఇది బాధ్యత మీది. 31 కల్లా ఈ యాక్టివిటీ మీరు కంప్లీట్ చేయించాలి. క్యాండిడేట్స్కి ఐడి కార్డ్స్ ఇవ్వాలి. సో దట్ మీకు ఆ రోజుకు ఇబ్బంది తక్కువ ఉన్నాయి. మీరు అందరూ బేసిక్లీ న్యూస్ ఛానల్స్ మిగతా మీడియా కూడా ఫాలో చేస్తున్నారు. ప్రతి కౌంటింగ్ హాల్లో ఈవీఎం కౌంటింగ్ ఉంటుంది, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఉంటుంది, ఈఎస్ కౌంటింగ్ అంటే 3 రకాలుగా కౌంటింగ్స్ ఉంటాయి. అది 3 రకాలుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి కౌంటింగ్ హాల్లో 14 టేబుల్స్ ఉంటాయి. పార్లమెంట్ సంబంధించి కౌంటింగ్ result declaration. There shall be no precisions, but the permissions ఇవ్వట్లేదు సార్. సో కొన్ని స్టెప్స్ మనకి నచ్చకపోయినా బికాస్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి కాబట్టి అవి మేమంతా అవి ఇంప్లిమెంట్ చేస్తాము. సో దానిలో మీ అందరి కోఆపరేషన్ కోరుతున్నాము. ఈ వెహికల్స్ అండ్ నార్మల్ పబ్లిక్ మూవ్మెంట్ ఉండదు. సో ఓన్లీ క్యాండిడేట్స్ అండ్ కౌంటింగ్ ఏజెంట్స్ అండ్ కౌంటింగ్ స్టాఫ్, క్యాండిడేట్స్, కౌంటింగ్ ఏజెంట్స్, కౌంటింగ్ స్టాఫ్ వీరు మాత్రమే లోపలికి వస్తారు. సో విష్ణు కాలేజ్లోనేమో మన గొల్లకోడేరు బ్రిడ్జ్ కొంచెం యువతల సంజన అపార్ట్మెంట్స్ పార్కింగ్ దగ్గర అండ్ ఇటు పక్కన కోవాట అన్నవరం రోడ్, ఇక్కడ ఈ 2 పాయింట్స్ వరకే వెహికల్స్ వస్తాయి. దాని తర్వాత డిసెంబర్ అయిపోయి మీరు అక్కడ ప్రెస్టింగ్ అవుతుంది, ఒక ఫస్ట్ ఇయర్ ఆఫ్ ప్రెస్టింగ్. దాని తర్వాత బస్సెస్ లోపలికి వస్తారు.